ధర్మో రక్షిత రక్షితః, ధర్మాన్ని కాపాడు, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని శ్రీరాముడు చెప్పిన వ్యాఖ్యలను ప్రతి క్షణము తూచా తప్పకుండా పాటిస్తూ దేశ సంరక్షణ కోసం పాటుపడుతున్న అతి తక్కువ భారతీయ లీడర్లలో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. हमारे ज्योतिर्लिंगों का ये विकास भारत की आध्यात्मिक వందల సంవత్సరాలుగా ఇతర దేశస్థులు దండయాత్రలతో బలవంతపు రాజ్య స్థాపనలతో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ భావజాలంతో వెనుకబడిన భారతీయ హిందూ ధర్మ సంస్కృతిని ఆచార సాంప్రదాయాలను పరిరక్షిస్తూ నూతన తేజోమూర్తిగా వెలుగొందుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయనను నరేంద్ర మోదీ అనటం కంటే అభినవ నరేంద్రుడంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఆ పదానికి 100కి 100% సాధకర్త చేకూర్చిన వ్యక్తి ఆయన. భారతదేశం లౌకిక దేశం కావటంతో లౌకికత్వాన్ని నరనరాన పాటిస్తూ అనువనువున తల్లి లాంటి హిందూ ధర్మాన్ని గుండెల్లో పెట్టుకొని దశాబ్దానికి పైగా హిందూ ధర్మ రక్షకుడిగా దేశానికి ఆయన కాపలా కాస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దానికి బలమైన ఉదాహరణే అయోధ్య రామ మందిర నిర్మాణం. ఈ ఒక్క సంఘటన చాలు నరేంద్ర మోదీ నాయకత్వ లక్షణాలు ఎలాంటివో చెప్పడానికి. లేకపోతే ఎవరికి సాధ్యం కానీ కలలో కూడా ఊహించలేని అయోధ్య రామ మందిరం నిర్మాణం చేపట్టడం ఏంటి? నిజానికి ఏ రోజైనా కాంగ్రెస్ నాయకులు అయోధ్య మందిర నిర్మాణం గురించి కానీ లేదా అదే స్థానంలో వారు పరోక్షంగా ఇష్టపడే బాబ్రీ మసీదు నిర్మాణం గురించి కానీ ఆలోచించారా? కానీ ఈ రెండింటి గురించి ఆలోచించి ఇద్దరికి సమన్యాయం చేయాలని దాదాపుగా 500 సంవత్సరాలుగా వేలాది మంది ప్రాణాలతో హిందూ ముస్లిం అంటూ గొడవలు జరుగుతూ వస్తున్న ఈ మందిరాన్ని సామరస్యంగా ఇరు మతాల వారిని ఒప్పిస్తూ న్యాయంగా ధర్మంగా సుప్రీంకోర్టులో సమానమైన న్యాయం జరిగేలా ఆయన చేసిన కృషి, తీసుకున్న చొరవ, నిర్ణయాలు చాలా అద్భుతం, అమోఘం. राम विवाद नहीं, राम समाधान है. राम सिर्फ हमारे नहीं. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం ఎలాంటి లౌకిక భావాన్ని కోరుకుంటుందో అలాంటి భావజాలాన్ని నరేంద్ర మోదీ కోరారు కాబట్టి సుప్రీంకోర్టు సైతం స్పష్టమైన తీర్పును ఆనందంగా ఇవ్వగలిగింది. ఒక విషయం చాలదా ఆయన ఎలాంటి నాయకుడో చెప్పడానికి? ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏ నాయకుడైనా మోదీని మతపరంగా మతోన్మాదం రంగు పులుముతూ విమర్శించాలంటే కనీసం 1% మానవత్వంతో అయినా ఈ సంఘటన గుర్తు చేసుకోవాలి. సంఘటన మాత్రమే కాదు, ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి. ఇంతకంటే గొప్ప ధర్మం ఆలోచించే నాయకుడు ఉంటారా అని నిజానికి ఆయనకు హిందూ ధర్మంపై ఉన్న ప్రేమ, బాధ్యత. ఇతర మతస్థులపై ఉన్న గౌరవం, వినయం అనేది ఏ లౌకికవాదం నేర్పలేదు, నేర్పించాల్సిన పని లేదు. ఎందుకంటే అది సృష్టి పుట్టినప్పటి నుండి హిందూ సనాతన ధర్మంలోనే ఉంది. కాగా ప్రధాని మోదీకి ధర్మం గురించి, లౌకికవాదం గురించి కొత్తగా నేర్పించాల్సిన పని లేదు. అంతెందుకు స్వయంగా ముస్లిం పెద్దలే తాము నరేంద్ర మోదీ లాంటి నాయకుడిని ఎక్కడా చూడలేదని, నాయకుడు అనే పదానికి అతను నిర్వచనమని ప్రశంసించిన సంఘటనలు ఎన్నో సందర్భాల్లో చూశాం కదా. లౌకికవాదాన్ని ఇంతకంటే గొప్పగా ఏ నాయకుడు పాటించగలుగుతాడు? కాంగ్రెస్ నేతలు సిగ్గుపడేలా అతను ధర్మం కోసం నిలబడ్డాడు. ఇప్పటికైనా హిందూ ధర్మాన్ని కానీ మోదీ లాంటి వ్యక్తిని కానీ విమర్శించే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మం అంటే మతం కాదు, అది ప్రతి మనిషి పుట్టక నుండి చావు దాకా పాటించాల్సిన సమానత్వం అని. చెట్టుకు పూజించమని మతం చెప్పదు. చెట్టు మనుషులకే కాదు సర్వకోటి ప్రాణాలకు, ప్రకృతిని కాపాడే వనరని, పరోక్షంగా రక్షించే చల్లని గుర్తించాలి. రాయిని పూజించమని సనాతన ధర్మం చెప్పదు. రాయిలో కూడా దేవుణ్ణి చూడమని, రాయి ఎంత ఉపయోగకరమో, రాయి పాత్ర ఈ భూమిపై ఎలా ఉంటుందో గుర్తించే ప్రయత్నం చేయమంటుంది సనాతన ధర్మం. सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए. అంతే తప్ప చెట్టు, పుట్ట, రాయి, రప్ప మాత్రమే సనాతన ధర్మం కాదు. దాని వెనకాల ఉన్న అంతరార్థం గ్రహించమంటుంది. కాబట్టి ఇప్పటికైనా గుర్తించాలి. తన ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను, దేవాలయాలు, ఆచార వ్యవహారాలను హిందువులకు గుర్తు చేస్తూ దానికోసం మోదీ చేస్తున్న కృషి వర్ణించలేనిదని తెలపాలి.
నిజానికి రాజకీయ ప్రత్యర్థులు మోదీకి అధికార దాహం ఉందని, డబ్బు పిచ్చి ఉందని అంటూ ఉంటారు. కానీ ఏ రోజు నిరూపించుకోలేకపోయారు. మోదీ లక్ష్యం ఒకటే, దేశంలో అందరూ బాగుండాలి. కులం మతం భేదం అనేది ఆయనకి తెలియదు. సర్వజన సౌభాగ్యమో ఆయన ఎప్పుడూ కోరుకునేది. దీన్ని తప్పుగా అర్థం చేసుకునే ఇతర మతస్థులు, రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. లేదు చర్చలే చేద్దాం, రచ్చ చేద్దాం అని అధర్మంగా ఏ ఒక్కరు ప్రయత్నించినా మోదీ క్షమిస్తారేమో కానీ ధర్మంగా బ్రతికే భారతీయ ధర్మం ఒప్పుకోదు. ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట అని రామజోగే శాస్త్రి కృష్ణుడు చెప్పిన మాటలను వర్ణించి ఎలా అయితే సినిమా పాట రాశాడో, ధర్మం కోసం ఈ పాటలో ఉన్న వ్యాఖ్యల్ని హిందువులు అమలు చేయాల్సి ఉంటుంది. అలా అమలు చేస్తే ఈ దేశంలో ఏ ఒక్క ఇతర మతస్థులు కూడా మిగలరు. ఈ విషయాన్ని గ్రహించాలి. కాబట్టి సనాతన ధర్మం పాటించే దేశంలో మన ధర్మం గురించి ధర్మబద్ధంగా కాపాడటంలో ఎలాంటి తప్పు లేదు. ఇంతవరకు ఎందుకు కేవలం తమ మతమే గొప్పదని ఇతర మతాలను గౌరవించకుండా ఎన్నో అగ్రదేశాలు అలౌకికంగా వ్యవహరిస్తున్నాయి. అలాంటి పరిస్థితులు కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకురావటం లేదు. ఒక ప్రధానిగా దేశం అంటే సనాతన ధర్మమే, ఏ మతము లేదని చెప్పడం ఆయనకి ఎంతసేపు. కానీ అలా ఆయన చెప్పాలనుకున్న సనాతన ధర్మం చెప్పనివ్వదు. బ్రతికినంతకాలం ధర్మంగా బ్రతుకుతూ, లేకపోతే చావు, అంతేకాని ఇతరుల జోలికి వెళ్ళకని హిందూ ధర్మం బోధిస్తోంది. ఇలాంటి ఎన్నో విషయాలు, అద్భుతమైన సిద్ధాంతాలు సనాతన ధర్మంలో కనిపిస్తాయి. కాగా రాజకీయంతో కుట్రలు, కుతంత్రాలు చేయాలనుకునే ప్రతి నాయకుడు ధర్మంగా బ్రతికితే ఏమీ రాదని, ధర్మంగా బ్రతికితే ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా ప్రజలే వారిని ఏదో ఒక రోజు ఎన్నుకుంటారని, నరేంద్ర మోదీ లాంటి వ్యక్తిని చూసి ఎప్పటికైనా నేర్చుకుంటారని గ్రహిద్దాం. చివరిగా ఒక మాట, మన ఇంటిని, మన కుటుంబానికి అన్ని రకాలుగా ఆపద రాకుండా ఎలా అయితే రక్షిస్తామో అలాగే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడాలని మోదీ ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించే క్రమంలో మనది యుగయుగాలుగా హిందూ దేశం కాబట్టి ధర్మబద్ధమైన బీజేపీ లక్షలాది సంవత్సరాలుగా ఉన్న భారతీయ సనాతన ధర్మ సిద్ధాంతాలను, ఆయన అమలు చేస్తున్న పనులను గౌరవించాలి తప్ప మతం రంగు పూసి ఇంకేదో లాభపడాలనుకుంటే అది వ్యర్థమవుతుంది తప్ప ఎలాంటి అర్థమూ ఉండదు.